కొనుటకు నిన్ను जान అనిచ్చు लें कि నిమిత్తమును तेरे मन में क्या అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించు. నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు, అంతేకాకుండా ఆజ్ఞలు గైకొందువో లేదో, ఈ రెండు విషయాలను పరికించడానికి ఏం చేస్తున్నాడు దేవుడు? నడిపిస్తున్నాడు. हमारे मन में क्या है जानने के लिए उतना नहीं, हम जानने के लिए कि क्या हम उसके आज्ञाओं को पालन करेंगे, इस दोनों के लिए वो चला रहा। ఇప్పుడు ఇదే పరీక్షిస్తున్నప్పుడు ఈ ఈ ప్రాముఖ్యమైన మూలమైన ఆలోచనలే పరీక్షిస్తున్నప్పుడు నువ్వు ఆలోచనలు తప్పిపోయి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఏడ్చి అలిగి సనిగి, ప్రభువా నీ దగ్గరకు వస్తే నిన్ను నమ్ముకుంటే నాకు కలిగిన కష్టం మీద అని నువ్వు ఏడుస్తావు అంటే ఆయన దృష్టికి అంగీకారమా? जब हमारे सोच को ही परमेश्वर से परख रहा है तो उस सोच में अगर हम इस तरह परमेश्वर के विरुद्ध कुड़कुड़ा के निंदा करके आते हैं, क्या वो स्वीकार करेगा? హృదయంలో ఉన్నదా? హృదయం వెలుపల ఉన్నదా? क्या वो हृदय में है या बाहर है? చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 8:2 ఏం రాసింది? హృదయంలో ఉందా? ఎక్కడుంది? నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు. హృదయంలో ఏముంటది? ఇప్పుడు మనం చదువుకున్న యోచన, ఆలోచన, ధ్యానము, జ్ఞాపకము అన్నీ అందులో ఉంటాయా లేవా? देखिए हृदय में ये सोचना, स्मरण करना, समझना, यह सब हृदय में रहता है। ఇప్పుడు ఈ యొక్క ఆసాపు ఎంత చక్కగా రాసినాడు 77వ కీర్తనలో, నేను ఇట్లా అనుకున్నాను కానీ ఆశ్చర్యక్రియలను నేను ధ్యానిస్తున్నాను. నీ ఆశ్చర్యక్రియలు ధ్యానిస్తున్నాను, యెహోవా చేసిన క్రియలను నేను ధ్యానిస్తున్నాను, యోచిస్తున్నాను. ఎంత వెంటనే త్వరితగతిన తన మనస్సును ఆ యొక్క అపనమ్మకాన్ని నుంచి నమ్మకం వైపు తిప్పుకుంటున్నాడో చూస్తున్నావా? देखिए वो पहले सोच रहा है कि हाँ मेरे जीवन में तेरा हाथ का काम बदल गया, इस तरह प्रतिकूल सोच रहा है, मगर वही तुरंत परमेश्वर के कामों को ध्यान करते हुए परमेश्वर के अनुकूलता में सोच रहा है। శరీరం ఎప్పుడైనా తన అనుకూలం గురించి ఆలోచిస్తుంది, కానీ ఆత్మ ఏం చేస్తాడు? లేదు, యెహోవా చేసిన క్రియలను ఏం చేయమంటాడు? ధ్యానం చేయమంటాడు. ఆలోచన నీ హృదయంలో నీ ఆత్మ నైపుణ్యత, దేవుడు పెట్టిన ఆత్మకు ఆధిపత్యం కలిగి ఉంటే నీ ఆలోచనలు ఎప్పుడు ఆయనకు అనుకూలంగా ఉంటే దృష్టికి అంగీకారమైన ప్రార్థన వస్తుంది. जब इस तरह हमारे देखिए हमारे शरीर हमारी स्वार्थ के लिए सोचता है, जब मगर हम आत्मा की सोच में आते हैं, उसकी अगुवाई में आते हैं, तो परमेश्वर की उस भलाई के नीचे आते हैं। ఇప్పుడు కలిగిన ఏమన్నాడు? మరియు నీవు ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి అంటున్నాడు. నిన్ను శోధించి ఏం చేస్తున్నాడు? తెలుసుకున్నటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు దేవుడైన యెహోవా నిన్ను నడిపించెను. ఎవరిని అనిచినాడు? ఎవరిని అనిచినాడు? నన్నే అనిచినాడు. పక్కన వాళ్ళని అనిచలే. వింటున్నారా? నన్నే అనిచినాడు. వేరే వాళ్ళని అనిచినాడా? ఎవరిని? ఆయన శోధించింది, అనిచింది నన్ను తెలుసుకోవడానికే. मुझे जानने के लिए परमेश्वर ने मुझे नम्र किया और मुझे परीक्षा किया। ఈ విషయాన్ని గమనించు. నేను అనగబడుతున్నాను అంటే ఎవరి వాళ్ళనో అనగబడతలేను. ఎందుకు అనగబడట్లేదు? నేను ఎలాంటి వాళ్ళనో తెలుసుకోవడానికి దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నాడు. అది నడిపింపు. मैं किस तरह हूँ जानने के लिए दूसरा कोई व्यक्ति मुझे इस तरह नम्र नहीं करा, परमेश्वर खुद करा है ताकि मैं अपने आप को जान सकूं, वही अगुवाई है। దేవుని నుంచి వచ్చే శోధన వేరు, లోకం నుంచి వచ్చే శోధన వేరు, గుర్తుంచుకోండి. देखिए परमेश्वर के द्वारा आने वाला परीक्षा और संसार के द्वारा आने वाला परीक्षा दो भी दूसरा है। ఏం చేసినాడు? దేవుని నుంచి వచ్చిన శోధనలో ప్రాముఖ్యంగా ఏం జరుగుతుంది తెలుసా? देखिए परमेश्वर के द्वारा आने वाले परीक्षा से प्रमुख क्या होता है? 4 రోజులు అంతకంటే మించి 11 రోజుల లోపల వెళ్ళిపోవాల్సిన దారికి 40 సంవత్సరాలు అక్కడే తిరుగుతా ఉన్నారు. అవునా లేదా? देखिए 4 और 11 दिन में होने का जो यात्रा है 40 साल घूमते आए। అంటే దేవుడు అనుచుతున్నాడు, శోధిస్తున్నాడు అంటే ఒక విషయం చాలా ఆలస్యంగా ఉంటుంది. చేసిన పనే మరలా 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 చేయాల్సిన పరిస్థితి వస్తుంది. जब परमेश्वर इस तरह हमारे सामने परीक्षा ले आता है तो बार बार एक ही काम हम दोहराना पड़ता है और आलस्य होता है। అప్పుడు శోధించబడుతున్నావు. నిన్ను దేవుడు తెలుసుకొనటానికి నడిపిస్తున్నాడు. అణిచివేయడానికి ఇంత ఆలస్యం చేస్తున్నాడు అన్న సంగతి నేర్చుకోవాలి. इसका मतलब हम समझना है कि परमेश्वर हमें नम्र करना चाहता है, हमें सिखाना चाहता है कि हम क्या है, हमारी जो स्वभाव क्या है। ఎలా ధ్యానించాలో నేర్చుకుంటున్నాం ఈ రోజు. हम सीख रहे थे किस तरह हम ध्यान करना। నీకు కలిగిన ఆలస్యములు, నీకు కలిగిన ఉపద్రవాలు, అణిచివేయబడుతున్నట్టుగా అనిపిస్తున్న పరిస్థితులు, అవన్నీ కూడా దేవుడు ఒకవేళ నడిపిస్తున్నట్లయితే నీవు నీ హృదయం ఎలాంటిదో తెలుసుకోవడానికి దేవుడు ఆ రీతిగా ఆలస్యం చేస్తున్నాడని గుర్తుంచుకో. इस तरह कुचले जाने की परिस्थितियों के बीच में तू जा रहा है, अगर वो परमेश्वर के द्वारा अनुमति दिया है, इसका मतलब वो तुझे जानना चाहता है, तुझे नम्र करना चाहता है।
ఇప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాము. यहाँ एक विषय हम सोचना है ఈ విషయం ఈ వాక్యం యొక్క వెలుగులో इस वचन के उजाले में। దేవుడు మనని పరీక్షించి శోధించి అణిచివేసినప్పుడు ఆయన మన హృదయంలో ఏముందని తెలుసుకున్నాడు. जब परीक्षा हमें कर रहा है और हमें इस तरह एक जांच रहा है तो हमारे हृदय में क्या देख रहा है। గమనించు, ప్రార్థనలోకి వస్తే ఆయన దృష్టి మన దగ్గరకు ఆకర్షించబడాలంటే మన హృదయంలో ఏముందో ఆయనకు నచ్చాలి. ఇప్పుడు ఆయనకి ఏముందని తెలుస్తుంది మన హృదయంలో. देखिए, अगर हमारी प्रार्थना उसको स्वीकार योग्य होना चाहिए तो हमारे हृदय में जो है उसको संतुष्टि देना है, मगर उसको वो क्या देख रहा है हमारे हृदय में। వచనం సునో, మనస్సు ఎక్కడుండాలి, దేన్ని ధ్యానించాలి. నిన్ను అణిచివేస్తున్నప్పుడు శోధిస్తున్నప్పుడు దేవుడు నీ హృదయంలో ఏముందని తెలుసుకుంటున్నాడు, అది ప్రాముఖ్యం. देखिए, जब हम परमेश्वर की इस नम्रता और इस कुचले जाने के अनुभव में आ रहे हैं तो वो हमारे हृदय में क्या है वो जानने के लिए करता है। ఆసాపు 77వ కీర్తన రాసినప్పుడు 10వ వచనంలో ఎంత చక్కగా రాస్తావు అన్నాడు చూడు. देखिए, 77वीं भजन संहिता 10वें वचन में आसाफ कितने अच्छे से लिख रहा है। Psalm 77 and 10 9th వర్స్ కూడా చదువుదాం. దేవుడు కటాక్షింపక మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అనేక సార్లు మనకి ఇలాంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది కదా. हमारे जीवन में अनेक बार इस तरह सोचते हैं 9वें वचन के अनुसार। అప్పుడు ఏం చేసినాడు, 10వ వచనంలో ఆలోచన మొదటి భాగం వచ్చింది ఆయనకు. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను. ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకోలే, ఆయన అనుకున్నాడు. उसके लिए आसाफ सोच रहा है, परमेश्वर नहीं। आसाफ सोचने लगा ఎప్పుడు? कब? దేవుడు ఆయన చేతి విడిచినాడేమో అన్నప్పుడు. जब वो सोचने लगा कि क्या परमेश्वर मेरा हाथ छोड़ दिया। ఆయన కోపించి వాత్సల్యత చూపించకుండా, क्या वो इस तरह अपना देखिए उग्रता दिखाकर क्या वो करुणा नहीं दिखाएगा। ఇప్పుడు ఆసాపుకు కలిగిన భయం మనకు కూడా కలుగుతా ఉంటుంది కదా. आसाफ का डर हमें भी होता है। నన్ను వదిలేసినాడు దేవుడు, परमेश्वर मुझे छोड़ दिया है। నన్ను ఇంతవరకు దేవునికి విధేయత చూపించినా కానీ ఇప్పుడు వదిలేసినాడు దేవుడు. अब तक मैं परमेश्वर का आज्ञाओं का पालन किया मगर अब परमेश्वर मुझे छोड़ दिया है। ఇంట్లో వాళ్ళని ఎదిరించినాను కానీ దేవుడు ఇప్పుడు వదిలేసినాడు నన్ను. देखिए, घर वालों का विरुद्ध भी हुआ मगर परमेश्वर मुझे छोड़ दिया। ఈ విషయాలు ధ్యానిస్తున్నాడు. इन विषयों को ध्यान कर रहा है। 77 మొదటి వచనం చదువుదాము. 77 पहला वचन। నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను मेरी ఎలుగెత్తి और ఆయనకు మనవి कान చేయుదును. लगाएगा। నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణం ఓదార్పు పొందలకై ఉన్నది. ఆయనకు కలిగిన ఆపత్కాలమందు ఆయన యెహోవాకు ఎలుగెత్తి ఏం చేస్తున్నాడంట, మనవి ఇంకా మొర ఈ రెండు చేసుకుంటున్నాడు. परमेश्वर को दुहाई दे रहा है और चिल्लाकर और पुकार रहा है उसके संकट के दिन में। ఇతడి పరిస్థితి ఎట్లుందో చూడండి. 3వ వచనం. तीसरे वचन में इसकी स्थिति कैसी है। దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోచున్నది. मैं परमेश्वर का स्मरण करता रहता हूँ, मैं चिंता करते करते मूर्छित हो चला हूँ। ఇప్పుడు ప్రార్థనకు ఏదైనా ఇబ్బందిలో మనం వస్తే మన పరిస్థితి కూడా ఇంతేనా కాదా? हम जब प्रार्थना में आते हैं तो इसी स्थिति में आते हैं। దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. हम परमेश्वर को याद कर रहे हैं। నువ్వు తప్ప నాకు ఇంకా దిక్కు లేదని అనుకుంటున్నాం మనం. हम सोच रहे हैं परमेश्वर तुझे छोड़कर मुझे कोई भी अब दिशा नहीं है। కానీ అలా అనుకుంటున్నప్పుడు ఏం రావాలి? సంతృప్తి రావాలి, నిట్టూర్పు వస్తుంది ఇక్కడ కదా. मगर ऐसा जब सोचते हैं तो तृप्ति आना है, मगर हम मूर्छित हो रहे हैं। దేవుని జ్ఞాపకం చేస్తే నిట్టూర్పు రావడం ఏంటి? जब हम परमेश्वर को याद कर रहे हैं तो किस तरह निराशा में जा सकते हैं। కానీ ఆసాపు దేవుని జ్ఞాపకం చేసుకో, ఆపత్కాలం చాలా గొప్పగా ఉంది. ఆపత్కాలంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పు వచ్చింది. देखिए, उस संकट को दिनों में परमेश्वर को जब याद कर रहा है तो इस मूर्छित होने की स्थिति में जा रहा है। అయితే 11వ వచనంలో ఏమన్నాడు? मगर 11 वचन में क्या कर रहा है। యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించడం ఆరంభించినాడు. అవునా కదా? ఆపత్కాలాన్ని ధ్యానించడం మానివేసి తాను నిట్టూర్పును మానివేసి యెహోవా చేసిన కార్యాలు, పూర్వం చేసిన కార్యాలను, ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తున్నాడు. संकट के दिनों को देखिए, दिनों में जा रहा है मगर उन सब को छोड़कर अभी परमेश्वर के कामों को ध्यान कर रहा है। గమనించు, నీవు సుగంధ ద్రవ్యం వలె మార్చబడాలి అంటే ఆపత్కాలములో నీ నిస్సహాయతను దేవుని యొద్ద జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ ఆపత్కాలములో ఆయన చేసిన కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నెమ్మదిగా ఉంటే అప్పుడు నీలోంచి సుగంధం అనేది వెలుపలికి రాబడుతుంది.
अगर हमारी प्रार्थना परमेश्वर की उपस्थिति में सुगंध धूप के समान स्वीकार किया जाना चाहिए, संकट के दिनों में हमारी दुर्बलता को नहीं सोचना मगर परमेश्वर के कामों को ध्यान करना है। అర్థమైందా? ఆ? आप ప్రార్థన समझ ఎట్లా पा చేయాలి? रहे हैं क्या? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కలిగిన శ్రమకు ప్రార్థన చేస్తాం, जब हम प्रार्थना के लिए आते हैं, जो संकट हम उठा रहे हैं उसके लिए प्रार्थना करते మంచి हैं, విధానమే. वो अच्छा ही है। కానీ ఆత్మీయంగా ఎదిగినాడు వాడు ఆసాపులాగా ప్రార్థన చేసేవాడు ఏం చేస్తాడు? యెహోవా ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తాడు. मगर जो आसाप के समान आत्मिक ऊंचाइयों पर चढ़ा है, वो परमेश्वर के आश्चर्य कामों को ध्यान करता है। మనలాగా మనకు కలిగిన దుఃఖ స్థితిని నిస్సహాయ స్థితిని ఏం చేస్తాడు? ఆలోచించాడు. जो निस्सहायता आई है, जो दुख क्लेश उठाते हैं, उसको सोचने वाला व्यक्ति ये नहीं है। చూడు, ఆయన 10వ వచనానికి రాకముందు 11వ వచనానికి రాకముందుకు కొన్ని అనుభవాలకు వెళ్ళినాడు. 11 वचन में आने के पहले कुछ अनुभव के बीच में जा रहा है। 3వ వచనంలో ఆయన నిట్టూర్పు కృంగిపోయిన వాడుగా ఉన్నాడు. तीसरे वचन में चिंता करते हुए मूर्छित हो चला है। నిట్టూర్పు విడుస్తున్నాడు, देखिए मूर्छित हो रहा है కృంగిపోయి ఉన్నాడు. और चिंता में। ప్రార్థన చేసినాక కూడా నువ్వు ఇంకా నిట్టూర్పు కృంగిపోయినావు అంటే ఏంటి కదా? దేవుని జ్ఞాపకం చేసుకున్నావు కానీ ఆపత్కాలాన్ని ఎక్కువ జ్ఞాపకం చేసుకున్నావు. देखिए प्रार्थना करने के बाद भी चिंता और मूर्छित होने का अनुभव में है। ఇతడు इसका 2వ मतलब వచనంలో है రాత్రి వేళ అంతా ప్రార్థన చేసినాడు, ఎత్తిన చెయ్యి దించలే మోసేలాగా. అయినా కూడా ఏమైంది? నిట్టూర్పే ఉంది ఆయన లోపల. दूसरे वचन में हाथ नीचे किए बिना प्रार्थना कर रहा है, फिर भी तीसरे वचन में देखते हैं चिंता में है। ఏం చేస్తున్నాడు? क्या कर रहा है? నిట్టూర్పును విడుస్తున్నాడు. वो चिंता कर रहा है। అంటే అది ఆయన లోన అట్లా దాగి ఉండడం లేదు. ఆ నిట్టూర్పు తనంతట తానే తనలోంచి వెలుపలికి వస్తా ఉంది. और जो मूर्छित का अनुभव हो रहा है उसके जीवन से वो बाहर आ रहा है। అర్థమైందా? అంటే కొన్నిసార్లు ఎవరైనా కదిలిస్తే చాలు దుఃఖం చెప్పేస్తారు. कुछ लोग छूते ही अपने दुख को बांटने लगते हैं। ఎందుకు? क्यों? రాత్రంతా ప్రార్థన చేస్తారు, रात से प्रार्थना किए हैं, ఆపత్కాలాన్నే జ్ఞాపకం చేసుకుంటూ దేవుని జ్ఞాపకం मगर చేసుకుంటారు. केवल उनके संकट और दुख को ही स्मरण कर रहे हैं। ఒకవేళ దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తన దేవుని జ్ఞాపకంతో ఆరంభమయ్యేది, ఆపత్కాలంతో ఆరంభం అవ్వకపోయేది. अगर वो परमेश्वर को याद किया होता तो यह भजन संहिता परमेश्वर की याद करने से शुरू होता था, संकट से नहीं। ఇంకొకటి, అతని కన్నులు మూతపడుతా ఉన్నాయి. उतना नहीं, उसकी आंखें बंद हो रही हैं। 4వ వచనం చూడు. चौथे वचन में నీవు నా కన్నులు మూతపడనీయవు अपने అంటే అర్థం ఏంది? लेते हैं सब। మూతపడుతున్నాయని అర్థం. इसका मतलब है आंखें बंद होने की स्थिति में। కన్నులు మూతపడుతున్నాయి అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? నిరీక్షణ లేదు, ఇంకా आशा अभी नहीं है। ఏమి ఏమి నా కొరకు ప్రభు చేస్తాడన్న విశ్వాసం కూడా లేకుండా పోయిందని అర్థం. परमेश्वर मेरे लिए क्या करने वाला है, विश्वास भी अभी नहीं है। ఇంకొకటి, నేను కలగనపడుచు మాటలాడలేక ఉన్నాను. నేను కలవరపడుచు మాటలాడక ఉన్నాను. मैं व्याकुलता में और बात नहीं कर पा रहा। కలవరపడుతున్నాడు. ఇంకొకటి, व्याकुलता में మాటలు కూడా లేవు और बात भी नहीं। దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఇలా ఉంటుందా ఒక పరిస్థితి? देखिए परमेश्वर को अगर हम याद करें तो क्या इस तरह होती है स्थिति? చాలా సార్లు మన ప్రార్థనలు ఇలానే ఉన్నాయా లేవా? మన एक बार हमारी प्रार्थना इसी तरह है। ఎట్లుంది? కలవరం ముందు లోపట व्याकुलता है, మాటలు లేవు, बात नहीं है। చెప్పుకోలేనమ్మా నా పరిస్థితి నీకు అది పరిస్థితి. हम कहते हैं कि कौन समझता है मेरी स्थिति को, इस तरह कहने लगते हैं। తొలిటి దినములు పూర్వకాల సంవత్సరములు నేను మనసుకు తెచ్చుకొందును, నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును. 5:6. 5 और 6 वचन में प्राचीन काल के दिनों को और युग युग के वर्षों को सोचा है, హృదయమున ధ్యానించుకొందును. हृदय में ध्यान करूंगा। దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. इस तरह परमेश्वर, मैं श्रद्धा से तेरी न्याय के मार्गों को ढूंढा हूं। ఈ యొక్క అనుభవాలలో తన మనసును ఎటు తిప్పుకున్నాడు? इन अनुभवों में उसके मन को किस तरह वो मोड़ा है। ఒకటేమో అతని కళ్ళు మూయబడుతున్నాయి, पहला उसकी आंख देखिए అంటే चुप रहे, విశ్వాసం లేని పరిస్థితి అయిపోతుంది, विश्वास रहित जीवन जी रहा है, నిరీక్షణ లేని పరిస్థితి అయిపోతుంది, आशा के बिना जी रहा है, కలవరం వస్తుంది, व्याकुलता में మాట్లాడలేకపోతున్నాడు, बातें नहीं कर पा रहा है, కృంగిపోయినాడు, व्याकुलता में నిట్టూర్పులో ఉన్నాడు. मूर्छित हो रहा है। రాత్రంతా ప్రార్థన చేసినప్పటికి కూడా रात भर प्रार्थना करने के बाद भी మళ్ళీ ఏమన్నాడు? फिर क्या कर रहा है? మళ్ళీ రాత్రంతా ప్రార్థన చేస్తాను, फिर मैं रात भर प्रार्थना करूंगा, రాత్రంతా పాటలు పాడతానన్నాడు. रात भर गीत गाऊंगा, నేను పాడిన పాట రాత్రి అందు నేను జ్ఞాపకం చేసుకుందును. मैं जो गीत गाए रात भर उसको स्मरण करूंगा। ఏం పాట పాడినాం? क्या రక్షణ సునాద గీతం పాడుతూ వచ్చినాం. सुसमाचार के गीत क्या ప్రభు है? నా పాపను క్షమించను అన్న పాట పాడుతూ వచ్చినాం ఒక రాత్రి. एक रात हम गाएं कि परमेश्वर मेरे पापों को क्षमा किया। అందుకే తొలిటి దినములను పూర్వకాల సంవత్సరం నేను మనసుకు తెచ్చుకొందును అంటున్నాడు. इसी कारण प्राचीन काल के दिन युग युग के वर्षों को मैं सोचूंगा। ప్రేమను
దేవుడి దగ్గర తాను పొందుకున్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. परमेश्वर के पास जो पहला प्रेम उसने चखा उसको याद ఆ कर रहा है, మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. पहला प्रेम को याद कर रहा है, రక్షింపబడినప్పుడు మొదటి దినాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. उद्धार पाने के शुरुआत के दिन किस तरह वो याद कर रहा है, అంతేకాకుండా అంతకు ముందుకున్న పూర్వకాల పరిస్థితి ఏంటో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. उसके पहले के दिन कैसे भी उसको भी सोच रहा है। ఒక వ్యక్తి తన మనసును ఈ రీతిగా సాధకము చేసుకుంటే దేవుని క్రియలను జ్ఞాపకం చేసుకోగలుగుతాడు. जब ये व्यक्ति इस तरह साधना करता है तो परमेश्वर के कामों को ध्यान कर सकता है, అయిన తర్వాత యోచిస్తాము, ధ్యానిస్తాము. सोचते हैं और ध्यान करते हैं। అప్పుడే ఇసాకు లాగా సాయంకాలం పూట మనం చేతులు ఎత్తినప్పుడు ఏం జరుగుతుంది? तभी ईसा के समान संध्या काल में हाथ उठाएंगे तो क्या होता है, సాటి అయిన సహాయం దొరుకుతుంది. जो सहायता में मिलनी चाहिए वो आएगी। ఆయన నిన్ను అణిచినాడు దేనికి? तुझे वो नम्र किया किस लिए, నిన్ను శోధించినాడు దేనికి? तुझे परीक्षा किया किस लिए, దేనికి? किस कारण, ద్వేషించినందుక? क्या बदले के कारण, क्या దేనికి? किस कारण, నా హృదయంలో ఏముందో అని తెలుసుకోవడానికి. मेरे हृदय में क्या है उसको जानने के लिए, అంతేకాకుండా ఆయన ఆజ్ఞలను గైకుంటామో లేదో అని. इस जानने के लिए कि क्या हम उसको आज्ञा का पालन करेंगे या దేవుడు नहीं। నిన్ను చూచినప్పుడు ఈ రెండు విషయాలు ఖచ్చితంగా చూస్తాడు, జ్ఞాపకం ఉంచుకో. परमेश्वर जब हमें देखता है ये दो विषय निश्चय वो हमें देखता है। ప్రార్థనలో చేరి వచ్చినప్పుడు ఆయన దృష్టికి ముందట ఆకర్షించేది ఏంటి అంటే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొన్నావా, ఆయన పట్ల నీ హృదయం ఏం ఆలోచిస్తుంది, ఈ రెండు విషయాలు ఆయన దృష్టిని ఆకర్షిస్తాయి. प्रार्थना में जब हम प्रवेश करते हैं तो यही सोचते हैं पहला हम उसके बारे में क्या सोच रहे हैं और किस पर आधारित है। ఇప్పుడు చెప్పండి, ఏమేమి ఆలోచించి ప్రార్థనలోకి వద్దాం? देखिए हम क्या क्या सोच के अब प्रार्थना में आएंगे। వాళ్ళు అట్లా చేసినారు, वो उन्होंने इस तरह किया है, నాకు ఇట్లా సంభవించింది, मुझे इस तरह हुआ है, నాకే ఈ కష్టము, मुझे ही क्यों हो रहा है, నేను ఎంత దేవుని ప్రేమించినా కూడా నాకే రోగాలు, कितना मैं परमेश्वर को प्रेम करने के बाद मुझे ही ये क्यों रोग है। ఇలా ఆలోచిస్తూ వస్తామా? क्या इस तरह सोच कर आएंगे, నా పాపములు దేవుడు క్షమించినాడు, या परमेश्वर मेरे पापों को क्षमा किया, యేసు ప్రభునే నాకు ఇచ్చేసినాడు, उसने अपने पुत्र को ही मुझे दे दिया, అందరిని ఇచ్చేసినాడు, అన్ని నాకు ఇస్తానన్నాడు, सब कुछ मुझे देने के लिए प्रतिज्ञा दी है। రక్షించబడిన నాటి నుండి పరలోకపు దీవెనలన్నీ నాకు దగ్గర తీసుకొని వచ్చినాడు. उद्धार के दिन से आज तक सारे स्वर्गीय आशीष मुझे ले आए। దేవుని ఇంటిలో దేవుని కొరకు పని చేయడానికి నాకు సహకరిస్తూ వచ్చినాడు. परमेश्वर के घर में उसका सेवा करने के लिए मुझे अधिकता दी है। నేను ఈ సాక్ష్యం వినాలి అని ఆశపడుతున్నాను, నిజానికి చెప్తున్నాను. मैं इस तरह की गवाही आपसे सुनना चाहता हूँ। నేనే ఇంత నిష్ప్రయోజకుడే నేనే ఆశపడుతుంటే, సర్వశక్తిమంతుడు నీ కొరకు ఆయనే స్వయంగా రక్తం కార్చిన వాడు, ఆయన ఎంత ఆశపడుతాడు. अगर मैं ही आपके विषय में ये आशा रख रहा हूँ तो सर्वशक्तिमान परमेश्वर जो अपना पुत्र ही तेरे लिए त्याग दिया वो कितना तेरे ऊपर आशा నీ रखा है। మనసు నిన్న దేవుడు నాకు ఇంత అవకాశం ఇచ్చినాడు అన్నట్టు ఉండాలి, కానీ దేవుడు నాకు ఇంత కష్టం పెట్టినాడు అని ఉంటే నీ ప్రార్థన ఏ రోజుకు కూడా అంగీకరించబడదు. देखिए हमारा मन पूरा क्यों परमेश्वर मुझे इस तरह दुख दे रहा है यही सोच रहे हैं, मगर यह नहीं कह पा रहे हैं कि इतना परमेश्वर मेरे लिए किया है, नहीं कह पा रहे हैं। ఈరోజు దేవుడు ఆలోచనలు ఎట్లుండాలో నేర్పించిందా లేదా? देखिए किस तरह हमारे सोच रहना है परमेश्वर सिखा रहा है। చెప్పండి, నేర్పించలేదా? నేర్పించలేదు, నేర్పించినాడా? ఎట్లుండాలి ఆలోచనలు? किस तरह रहना है हमारे सोच। ఆసాపులాగా మనసు తనంతట తానే కృంగిపోతుంది, తనంతట తాను. ఇతడు ఆసాపు ఏం కృంగిపోనీయలేదు, మనసు కృంగిపోయింది. తను మనసునకు ఆలోచన తెచ్చుకున్నాడు, ప్రభుతోటి తిప్పుకున్నాడు. आसाप को पहले दुख हुआ, वो इस तरह प्रतिकूल सोचा, मगर फिर अपने मन को परमेश्वर की ओर फिरा रहा। శరీరం ఆలోచిస్తుంది, మా शरीर सोचता है, ఆసాపు కూడా అయింది అట్లా. आसाप को भी ये కానీ अनुभव हुआ है। నువ్వేం చేయాలి? నీ మనసును దేవుని తట్టు మలుచుకోవాలి. मगर तेरा मन को तो परमेश्वर की ओर फिराना है। ఇప్పటి నుంచి ఏం సాధన చేద్దాము? आज से हम क्या साधना నా करेंगे, మనసును मेरे मन को యెహోవా చేసిన క్రియల వైపు परमेश्वर के कामों की ओर త్రిప్పుకుంటాను. मैं मोड़ूंगा। చెప్పండి నాతోటి, बोलिए, నా మనసును యెహోవా చేసిన క్రియల వైపు త్రిప్పుకుంటాను. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఉత్తగా విన్నపాలు తీసుకొని ఇక నేను నమ్మినా నువ్వు చెయ్యి అనడం కాదు, మనసు తిప్పుకోవాలి ఫస్ట్. प्रार्थना में जब आते हैं यही मेरी विनतियां तू सुन, इस तरह नहीं आना है। हम कहना है कि देखिए मैं पूरा अपने आप को सौंप देता हूं। మంచి పాఠం నేర్చుకున్నామా లేదా? ये अच्छा एक पाठ हम सीखे చిన్న పాట, చిన్న పాఠం కదా. थोड़ी छोटी सी है। రాత్రంతా చేతులు ఎత్తినాడు, रात भर हाथ उठाया, కానీ జవాబు రాలే. उत्तर नहीं आया। మళ్ళీ ఏమన్నాడు? फिर क्या कह रहे, రక్షణ దినపు పాట, రక్షించబడిన నాటి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని మళ్ళా పాడతాను రాత్రంతా అని అనుకున్నాడా లేదా? उद्धार के समय जो संगीत आनंद उसको फिर से मैं गाऊंगा, इस तरह कह रहा है। తొలటి దినములు పూర్వకాలపు సంగతులు, దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు.
प्राचीन काल के शुरुआत के जो सारे परमेश्वर के कामों को स्मरण कर रहा है। అలా అన్నాడా లేకపోతే అప్పుడు సంభవించిన కష్టం ధ్యానించినాడా చెప్పండి నాకు देखिए ऐसा कह रहा है या प्रस्तुत उस संकट को ध्यान कर रहा है। చెప్పాలి ఆ? అక్క ఇప్పుడు పరిస్థితి గమనించిందా దేవుడు చేసిన తొలటి దినాలను గమనించిందా ఇప్పుడు పరిస్థితి ముందు ఇది ఉంది వేడివేడిగా దీన్ని ధ్యానించాలా అది ధ్యానించాలా ఆ? देखिए प्रस्तुत हमारे पास संकट है, क्लेश है, इसको ध्यान करना है या जो प्राचीन शुरुआत में जो परमेश्वर ने काम किया। మన మనసు సాధారణంగా ఆసాపు లాగానే ఇప్పుడున్న దాన్ని చూసి ఏం చేస్తా కృంగిపోతుందా లేదా साधारण हमारा मन भी आसप के समान व्याकुल होता है, కృంగిపోతుంది కదా व्याकुल होता है। కానీ ఏం చేసినాడు ఆసాపు मगर आसप ने क्या किया? కలవరపడుతున్న మనసును తిరిగి రక్షణ గీతాన్ని గుర్తు చేసి అటువైపు ఆయన మనసును మలుచుకున్నాడా లేదా फिर परमेश्वर की उद्धार की गीत को स्मरण करके अपने मन को उसके ओर मोड़ रहा है। ఇదే మనం చేయాలి ప్రార్థనకు వచ్చినప్పుడు प्रार्थना में जब आते यही हम करना है। ఇది చేయకనే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు అంతే अगर क्योंकि हम यही नहीं कर रहे हैं, हम उसी तरह उसी जगह पर हैं, ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తున్నాం కదా हम परमेश्वर के पास आ रहे हैं। ప్రభువా ఆసాపు లాంటి మనసు నాకు ఇయ్యు परमेश्वर आसाप का मन मुझे दो। ఆ ప్రార్థన నీ దృష్టికి అంగీకారమైన ప్రార్థన చేయనట్టు యోచన జ్ఞాపకము యోచన ధ్యానము ఇసాకులాగా ఆసాపులాగా నేను చేయుటకు సహాయం చేయండి ईसाक के समान आसप के समान तेरे कामों को ध्यान करना, सोचना, स्मरण करने की मुझे सहायता दो।